కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలంలోని సోమరం గ్రామంలో ఎల్లమ్మ బోనాలు పట్నాలు బైండ్ల వారి ఆధ్వర్యంలో డప్పు చప్పుళ్లతో డీజేలతో ఎల్లమ్మ బోనాలు భారీ సంఖ్యలో గ్రామ ప్రజలు పాల్గొనడం జరిగింది. ఎల్లమ్మ ఆలయం నుండి డప్పు చప్పుళ్లతో మోకుమల్లమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించి గోడ సంఘం నాయకులు తాడి చెట్టు ఎక్కి ఒకరు నుండి మరొకరు కిందకు దించి సమర్పించడం జరిగింది. తిరిగి ఎల్లమ్మ దేవాలయం చేరుకుని దేవాలయం వద్ద మొక్కులు సమర్పించారు. గౌడ సంఘం నాయకులు మాట్లాడుతూ ఎల్లమ్మ ఆలయం గత 40 సంవత్సరాల క్రితం నిర్మాణం చేయడం జరిగిందని, ప్రస్తుతం ఆలయం శిథిలావస్థలో ఉన్నందువలన ఆలయానికి మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ కృషి చేసి నూతన ఆలయం నిర్మించుటకు కృషి చేయాలని గౌడ సంఘం నాయకులు విన్నవించారు. కుల మతాలకు అతీతంగా ఈ యొక్క పండుగ నిర్వహించడం గొప్ప శుభసూచకమని, పార్టీలకు అతీతంగా పండుగ జరుపుకోవడం ఎంతో ఆనందాన్ని ఇస్తుందని గ్రామ పెద్దలు అన్నారు. ఎల్లమ్మ ఆశీస్సులతో ప్రతి సంవత్సరం ఇలాగే పెద్ద ఎత్తున పండుగ జరుపుకోవాలని, పిల్ల పాప పాడి పంట వర్షాలు సముద్రంగా కురిసి ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని అన్నారు. ఈ కార్యక్రమాన్ని కమిటీ సభ్యులు దొనకర వేణు, పైడ మల్లకుమార్, స్వామి గురం ఎల్లయ్య, వీరగోని శంకర్, వీరగోని రమేష్, గౌడ సంఘం అధ్యక్షులు వీరగోని సమ్మయ్య ఆధ్వర్యంలో ఘనంగా ఎల్లమ్మ బోనాలు పట్నాలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో గౌడ సంఘం నాయకులు వీరగోని మహేందర్, పెరుమండ్ల రాజబాబు, పెరుమండ్ల దామోదర్, దాసరపు సదానందం, పెరుమండ్ల ప్రభాకర్, వీరగోని శ్రీనివాస్, చెరుకు అంజయ్య, దాసరపు తిరుపతి, పంతంగి రమేష్, గుర్రం శంకర్, వీరగోని రాజు, వీరగోని కుమార్, వీరగోని సదానందం, వీరగోని మొగిలి, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. మాది కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండల్ సోమారం గ్రామం. ఇక్కడ మేము ఈరోజు ఎల్లమ్మ తల్లి జాతర జరుపుకోవడం జరుగుతుంది. గత 40 సంవత్సరాల నుంచి మేము చుట్టూ ఏ ఏరియాలో ఎక్కడ లేనప్పుడే మేము గుడి కట్టుకున్నాం. ఇప్పుడు అది చాలా రోజుల తర్వాత ఇప్పుడు మేము పండుగ చేసుకున్నాం. మాకందరికీ ఈ ఎల్లమ్మ తల్లి కరుణా కటాక్షాలు ఉండాలని, పాడి పంటలు చల్లగా ఉండాలని, అందరం ఆరోగ్యాలతో ఉండాలని మేము ఎల్లమ్మ తల్లిని కోరుకుంటూ, అలాగే మాకు ముఖ్యంగా మాకు ఇప్పుడు మా గౌడ్ పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు మాకు మంత్రిగా ఉన్నాడు కాబట్టి మా గుడి చాలా దుర్భర స్థితిలో ఉన్నది. ఇప్పుడు దాని అభివృద్ధి కోసానికి గౌరవ మంత్రి గారు ఆయన సాధ్యమైనంత వరకు మాకు సహకరించగలరని, మాకు ఎంతో కొంత ఈ గుడి అభివృద్ధి కోసానికి సహకరించాలని చెప్పి కోరుకుంటున్నాను.
ఎల్లమ్మ తల్లి దేవస్థానం గుడి లోపల ఘనంగా పండుగ జరుపుకోవడం జరిగింది. గౌడ సంఘం ఆధ్వర్యం లోపల మా గౌడ సంఘం పెద్దలు శ్రీ వీరగోని సమ్మయ్య గారి ఆధ్వర్యం లోపల బ్రహ్మాండంగా జరుపుకున్నాము. కావున కొంచెం గుడి శిథిలావస్థకు చేరుకున్నందున దీన్ని పునరుద్ధరించి మంచిగా కట్టుకోవాలనే కోరికతోనే మంత్రి గారిని కోరుకోవడం జరుగుతున్నది. మహావైభవంగా ఘనంగా జరుపుకున్నందుకు చాలా సంతోషంగా ఆనందపడుతున్నాం అందరం. ఎల్లమ్మ తల్లి మన జాతర చాలా ఘనంగా జరుపుకున్నాము. ఇదే విధంగా ఎల్లకాలం మాకు ఆశీర్వాదాలు ఉండాలని తల్లి మరియు మా మంత్రి గారి ఆశీర్వాదం కూడా మా పైన ఉండాలని ఉంటుందని మేము ఖచ్చితంగా కోరుకుంటున్నాము. ఈ జాతర జరుపుకుంటూ అందరూ సుఖ సంతోషాలను వర్ధిల్లాలని కోరుకుంటున్నాం. ఓకే. సోమవారం గీత పారిశ్రామిక సహకార సంఘం ఆధ్వర్యంలో శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జాతరను వైభవంగా సంఘం ఆధ్వర్యంలో జరుపుకోవడం జరుగుతుంది. అవునా, దీని గుడి శిథిలావస్థలో ఉంది. మా నాయకుడు కుండం ప్రభాకర్ మంత్రిగా ఈ కాన్స్టిట్యున్సీకి ప్రాతినిధ్యం వహిస్తున్నందున అతనికి విన్నవించేది ఏంటంటే మా సంఘం ఆధ్వర్యంలో అతనికి కోరడం ఏంటంటే గుడి కన్స్ట్రక్షన్ కోసం చుట్టూ ప్రహారీ గోడకు నిధులు మంజూరు చేయగలరని మా యొక్క విన్నపం. ఇది గతంలో ఎండోమెంట్ కూడా గుర్తించింది. దీనికి ఆయన సహాయ సహకారాలు కావాలని కోరుతున్నాం. ఎల్లమ్మ తల్లి ఆశీస్సులు వాడి పంటలు మా గ్రామస్తులందరిపై ఉండాలని కోరుకుంటాం. మా మంత్రికి మా గౌడ సంఘం తరఫున నియోజకవర్గంలో అందరం ఒక్క ఓటు పోకుండా అందరం గౌడ్స్ కలిసి గెలిపించడం. ఆయన కూడా ఘన విజయంతో గెలిచిండు. ఆయన గౌండ్లలో అందరికీ సహకరించాలి. ఏ ఊరికైనా ఏ విలేజ్కైనా గౌడ సంఘానికి సహకరించాలని బోర్లు కానీ ఎల్లమ్మ గుళ్ళు కానీ ఎవరైనా విన్నవించుకుంటే వాటికి సహకరించాలని మంత్రి గారిని కోరుచున్నాం. మాది సైదాపురం మండలం గ్రామం సోమవారం.